సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు చదువుతున్నటువంటి స్కూల్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా గాయాలయ్యాయంట. వారిలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కూడా ఉన్నాడంట, మార్క్ శంకర్. అతని కాళ్ళు చేతులకు గాయాలయ్యాయంట. ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారంట. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఊపిరితిత్తుల్లోనూ పొగ చేరడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా వాళ్ళు ప్రకటించారు. దీని మీద అనేక మంది రాజకీయ నాయకులు స్పందించారు. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు అనేసి తెలిసి షాక్ గురయ్యాను. గాయపడిన మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుమారుడి మీద ఏదైతే గాయాలయ్యాయో దాని మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు కూడా స్పందించారు. అయినప్పటికీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగా ఎన్ని విరోధాలు, ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవత్వంతో చాలాసార్లు చెప్పాడు. ఆయన నాకు కులం లేదు, మతం లేదు, నాకు ఉన్నది ఒకటే మానవత్వం అనేసి మానవత్వంతో స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది నెటిజన్లు అతన్ని పొగుడుతున్నారు. రియల్గానే మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు క్షేమంగా బయటపడాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేశారు. ఎవ్వరు కూడా ఇక్కడ నెగిటివ్గా ఎవ్వరు పోస్ట్ చేయలేదు. నెగిటివ్గా చేయాలంటే చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాడ్గా కామెంట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. నేను పొద్దున్న నుంచి గమనిస్తున్నాను. ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లలో కానీ, ఇన్స్టాల్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎవరు కూడా బ్యాడ్గా ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాడ్గా కామెంట్ చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకు నేర్పించినటువంటి సంస్కారంగా మనందరం కూడా భావించారు. ఇప్పుడు విమర్శలు చేయాలంటే బోల్డ్ అని చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ది సింగపూర్ బడిలో తెలుగు మీడియంలో చదువుతున్నట్టే పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి అగ్ని ప్రమాదంలో చిన్నపాటి గాయాలయ్యాయని చెప్పేసి కూడా మాట్లాడచ్చు. సింగపూర్ బడిలో తెలుగు మీడియంలో చదువుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి అలా కూడా మాట్లాడచ్చు. అలా మాట్లాడాలి ఎవరు కూడా, అది మంచి పద్ధతి కాదు. ఆ కుర్రోడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనందరం కూడా ప్రార్థిద్దాం. మానవత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా చాటుకోవాలి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుండగుడు పదునైన రాయితో దాడి చేస్తే ఏమో ఎవరికి తెలుసు, సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే దాడి చేయించుకున్నాడేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలో మీకు అందరికి కూడా బాగానే గుర్తుంటాయి. మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధం నాకేం తెలుసు. అతనే కొట్టేస్తున్నాడో ఎవరికి తెలుసు. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి, నిర్బంధంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పుడిచి కూర్చున్నాం. మనందరం మనకు పౌరుషం చచ్చిపోయింది. మనందరం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధం నాకేం తెలుసు. అతనే కొట్టేస్తున్నాడో ఎవరికి తెలుసు. కానీ అంటారా చెప్పండి. అదేవిధంగా నిన్న విశాఖపట్నంలో సకాలంలో పరీక్షకు వెళ్ళలేకపోయినటువంటి విద్యార్థులు, అది బాధ, పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పిల్లల యొక్క వాల్యూ. ఎందుకంటే తన కుమార్తెలు కూడా విదేశాల్లో చదువుకున్నారు. ఆ వాల్యూ, పిల్లల మీద అభిమానం ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే ఒక తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంతో స్పందించారు. ఎందుకంటే ఆపద ఎవరికి వచ్చినా ఆపదే. వాడి శత్రువా మిత్రువా అనేది కాదు. శత్రువుకైనా సరే కష్టం వస్తే ఆయన క్షేమాన్ని కోరుకోవాలి, అంతేగాని సైకోలాగా ప్రవర్తించకూడదు. గతంలో మనం చూసాం, నాగబాబు గారు స్పందించారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు స్పందించాడు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి చేసినప్పుడు, దానికి ముందు కోడికత్తితో దాడి చేసినప్పుడు కూడా ఏ విధంగా స్పందించారో మనందరం చూసాం. కోడికత్తి అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తున్నారు ఏదో కొంతమంది. వాళ్ళకందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసినట్టు ట్వీట్తో గట్టిగా బుద్ధి వచ్చి ఉంటుంది. ఎందుకంటే తొక్కలో రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.
ఈకలో ఊకలా ఏంటంటే ఊకలో ఈకల పదవులు ఇవన్నీ కూడా పొద్దున ఉంటాయి, సాయంత్రానికి పోతాయి, ఊడిపోతాయి. ఈ మాత్రం దానికి రాజకీయ ప్రత్యర్థులు అయినంత మాత్రాన ఎవరికి ఆపద వస్తే సైకో వ్యాఖ్యలు చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. మొన్నటికి మొన్న మన కొడాలి నాని గారు పాపం హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనకి ఏదో హార్ట్ ఇష్యూస్ అని చెప్పేసి కొంతమంది సైకోలు, జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైకోలు ఆయనకు ఆర్ఐపి పోస్ట్ కూడా పెట్టారు ఏదో ఆయన. అది వీళ్ళకి వాళ్ళ అధినేతలు నేర్పించిన సంస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు నేర్పించిన సంస్కారానికి తేడా మీరందరూ కూడా గమనించవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగినప్పుడు నాగబాబు గారు స్పందించిన తీరు ఎలా ఉందో తెలుసా? ఆయన ఏం ట్వీట్ చేశాడు తెలుసా? పక్కనే చూడండి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావు, అసలు స్క్రిప్టెడ్లా అనిపించట్లేదు అని చెప్పేసి చాలా బాగా ట్వీట్ చేశాడు ఈ మహానుభావుడు. అది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. జగన్ గారి మీద దాడి జరిగితే విషసర్పాల ఏడుపులు, పవన్ గారి అబ్బాయికి ప్రమాదం జరిగితే మంచి మనసుతో చెప్పినటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే అర్థమైపోతుంది కదా ఎవరు ఈ సంస్కారవంతులు, ఎవరు ఏంటనేసి. అదేవిధంగా రోజా గారు కూడా స్పందించారు. ఆమె కూడా స్పందించింది. రోజా గారు కూడా స్పందించి ఆమె కూడా ట్వీట్ చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ఆమె కూడా ట్వీట్ చేసింది. ఆమె మీద ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ జన సైనికులు ఏ విధంగా గతంలో ఇప్పుడు కూడా ఆమె మీద ఏ విధంగా బ్యాడ్ కామెంట్లో బ్యాడ్గా పోస్టులు చేస్తుంటారు. ఆమెకున్నంత మనస్తత్వం కూడా ఈ సైకోలకు లేకుండా పోయి. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఏమైనా ఆపద వస్తే ఎలా స్పందించాలో నేర్చుకోండి. ఫస్ట్ ఎలా స్పందించాలో నేర్చుకోండి. అంతేగాని నోటుకు వచ్చేట్టు వాగడం, పిచ్చి కూతురు కూసినట్టు కుయ్యడం మంచిది కాదు సమాజానికి. రాజకీయ నాయకులు అంత మాత్రాన వాళ్ళు ఏం ప్రతినిధులు కాదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చెల్లి తల్లి అందరూ ఉంటారు, వాళ్ళకు కూడా ఉంటాయి అన్నీ. అంతేగాని మనకేదో వాళ్ళ మీద ద్వేషం ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా వాళ్ళకి ఏదో బ్యాడ్గా జరగాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోకూడదు. రాజకీయాల్లో ఇది మంచిది కాదు. ఇప్పుడు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్తో అయినా సరే వాళ్ళ మనసులో వాళ్ళ మనస్తత్వాలు మారాలని చెప్పేసి పైన దేవుని కోరుకుందాం మనం అందరం కూడా.